No founders of the religion, not prophets has ever risen from the dead. ఏ ప్రవక్త కూడా, ఏ మత స్థాపకులు ఎవరు కూడా మృతులలో నుండి లేచిన దాఖలాలు లేవు. But Jesus risen from the dead. కానీ యేసు మృతులలో నుండి లేచాడు. యేసు క్రీస్తు మృతులలో నుండి లేచాడు. And he is living for you. ఆయన మీ కొరకు నేడు సజీవుడై ఉన్నాడు. Not a king for 5 years. ఆయన 5 సంవత్సరాల పాటు ఏలేటువంటి రాజు కాదు. He is the same for yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. The same from everlasting to everlasting. ఆయన అనంతము నుండి అనంతము వరకు ఏకరీతిగా ఉన్న దేవుడు. He is the King of kings. ఆయన రాజులకు రాజు. Hey, what kind of king is Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి రాజు? If you go through the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక అంతటి మనము చదివినట్లయితే you can see the 12 greatness of Jesus. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 12 ప్రాముఖ్యతలు లేకపోతే ప్రత్యేకతలు మనం చూస్తా ఉంటాం. Bible again and again and again says, బైబిల్ పదే పదే చెబుతున్న విషయం, Jesus Christ greater than any prophets. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్తలందరికంటే ఘనుడని బైబిల్ చెప్తోంది. Greater than any angels. ప్రభువైన యేసుక్రీస్తు దూతలందరికంటే ఆయన ఘనుడని వాక్యం చెప్తోంది. Greater than Moses and Joshua. మోషే కన్నా యెహోషువ కన్నా ఘనుడైన వాడు యేసు. Jesus greater than any sacrifice and tabernacle. ఏ ప్రత్యక్ష గుడారము కన్నా, ఆయన బలులన్నిటికన్నా ఆయన ఘనుడైన వాడు. Jesus Christ greater than any priest and any heroes of faith. ప్రతి యాజకుని కన్నా, ప్రతి విశ్వాస వీరుల కన్నా యేసు ఘనుడు. Again the holy scriptures say, మరలా పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి, Jesus Christ greater than any kings. ప్రభువైన యేసు క్రీస్తు రాజుల కంటే, ప్రతి రాజు కంటే ఆయన గొప్పవాడు.